జీవం సత్యం నేనే అన్నాడు యేసు. జీవం నేనే అన్నాడు యేసు. నాకై మరణించి లేచాడు నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇస్తాడే నాలో పరిశుద్ధాత్మను నింపి శక్తితో నన్ను నింపి నన్ను లేవనెత్తాడే మార్గం నేనే అన్నాడు యేసు జీవం నేనే అన్నాడు యేసు సత్యం నేనే అన్నాడు యేసు నాకై మరణించి లేచాడే విడుదల ఇచ్చే నా మంచి యేసు నుంచి విజయము ఇచ్చే నా మంచి యేసు అనండి మళ్ళా చెప్తున్నాను విడుదలనిచ్చే నా మంచి గట్టిగా విజయమునిచ్చే నా మంచి యేసు. విడుదలనిచ్చే నా మంచి యేసు విజయమునిచ్చే నా మంచి యేసు. విరోధిని జయించే నా మంచి యేసు. విశ్వాస వీరునిగా బలిచాడే మన యేసు ఎలాంటి వాడు విజయుడు ఆయన విజయుడు అజయుడు అక్షయుడు ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అల్పయుగమైన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి అయిన దేవుడు ఆయన మంచి దేవుడు ఎలాంటి దేవుడు మనము మన మంచి మన మాటల్లోనే అర్థమవుతూ ఉంటారు మన చేతల్లోనే అర్థమవుతూ ఉంటారు మన ప్రవర్తనలోనే అర్థమవుతూ ఉంటారు మన నడవడికలోనే అర్థమవుతుంది అప్పుడు నువ్వు చాలా మంచిగా ఎంత మంచిదానిలో తెలుస్తాను మురిగింత పోసుకుంట చెప్పరేలా బ్యూటీ బ్యూటీ అనుకుంటుందంట దాని కింద నలుపుదానికి నేను అతిశయపడి తప్పు లేదు అతిశయపడేది ప్రభువునందే అతిశయపడాలి మీరు యేసుప్రభు అన్నారు కదా నేనే మార్పు నేను సత్యం ఎబ్రీ రాసిన పత్రికలో చివరి మాట ఎబ్రీ రాసిన పత్రికలో చెప్పబడిన మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం చదివారు 4వ అధ్యాయము 14వ వచనం నుంచి 14 ఆకాశ మండలము గుండా ఎలాంటాడైనా ఎలాంటి వాడంటే గొప్ప పట్టుకోండి రా వాక్యాన్ని పట్టుకోండి మన ప్రధాన యాజకుడు ఏ యాజకుడు ఈ యాజకుడు కాదు ఇప్పుడు యాజకత్వంలో రాజకీయం చేస్తున్నారు యాజకుడు అర్థమైందా యాజకత్వంలో రాజకీయం దానికి సంఘాలు బాగా సపోర్ట్ చేస్తే కనుకనే సంఘాలు ఎలా ఉన్నాయి బైబిల్ ఏం చెప్తుంది మన ప్రధాన యాజకుడు ఎవరు ప్రధాన యాజకుడు చెప్పారు నా ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు యేసు అని గొప్ప ప్రధాన ఆయన ఎవరు ఆ ప్రధాన యాజకుడు ఎవరు చెప్పరండి యాజకత్వం చేసే వాళ్ళందరూ యాజకుడు కాదండి అక్కడ ఎవరంటే యాజకుడు పేరుంది అక్కడ ఉందా పని చేయండి పాస్టర్ గారి పేరు చదివేయండి చదివేస్తారు కూడా ఒకవేళ ఎవరైనా పెడితే అది కూడా చదివేస్తారు కదా మన ప్రధాన యాజకుడు ఎవరంట చెప్పండి యేసు అక్కడ ఉంది క్లియర్గా మన ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు ఎవరున్నారు యేసు అనే ప్రధాన యాజకుడు ఆయన ఎలాంటి వాడంటే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు మన ప్రధాన యాజకుడు అని చెప్పడం కాదు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎరిగిన వాడు నా బలహీనత అంటే మీకు తెలుసా చెప్పాలి రోజేసి తెలుసా నా బలహీనత అంటే తెలుసా నీ బలం ఏంటో నాకు తెలుసా తెలియదు కదా బైబిల్ ఏం చెప్తుంది మన గురించి ఎవరికి తెలుసు ఏటి గురించి మన బలహీనతల గురించి తెలుసు మీ బలహీనతల గురించి నాకు తెలియదు మీ బలహీనతల గురించి ఒకవేళ ఉంటే ఆయనకు తెలిసి తెలియచ్చు నాకు అందరికీ తెలియదు బైబిల్ చెప్తున్న మాట యేసయ్యకి తెలుసు మన బలహీనతల గురించి ఎందు మనతో కూడా ఆయన దేవుడేట సహానుభవము లేనివాడు కాడు
శరీరంలో కంటితో చూసినప్పుడు నేత్రాశని, శరీరాశని, జీవపు, అలా ఆయన కూడా కలిగి ఉన్న ఆయన పాపం లేనివాడుగా కనుక మనము మన అంశంలోకి అసలు వాత్సల్యము లేదా కనికరం, కంపాషన్, మనము కనికరింపబడి సగుయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఎక్కడ పడుతున్నా? ఇది సంఘ పెద్దలిచ్చిన ధైర్యం కాదు, ప్రభు వారు మనకి ఇచ్చిన రక్షణ అనే ధైర్యాన్ని బట్టే ఈరోజు మనందరికీ ఎందుకు వచ్చారు? దేవుడు అంటే ఎంతో కొంత భక్తి ఉంది, దేవుడు అంటే మనకి ఏముంది? విశ్వాసం ఉంది. దేవుడిని నేను ఆత్మతో ఆరాధించాలి, దేవుడు నా ప్రార్థన వింటాడు, నా స్తుతుల మీద ఆయన, నేను స్తుతి పాటలు పాడుతుంటే ఒక దుర్గాన్ని ఆయన స్థాపిస్తాడు అని చిన్న విశ్వాసం. ఆమె ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుంది? చిన్నగా. అందుకే ఏ సింగంటే ఆవగించం. ఇంత విశ్రాంత విశ్వాసం ఉన్న ఈ కొండను చూసి మీరు నాతో పడంటే, ఆ విశ్వాసం ఉన్నవాళ్ళే ఇలా దేవుడి సన్నిధిలో మనము కనబడుతున్నాం. ఆ గొప్ప దేవుడి కొరకు మనం చేసే కార్యాలు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? ఇలా మనం చేసే కార్యాలు కూడా ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి. ఏం గొప్పగా చేస్తున్నావు దేవుడి కొరకు చెప్పండి. మీరు ప్రశ్నించుకోండి. ఎలా చేస్తున్నాం మనం? ఏసై ఇంత వాక్యాలను చూస్తుంటే, ఎడతెగగా కనికిరాన్ని ఆయన చూస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి అని నేను ఇది నా వాక్యాలను అంశం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నెహెమ్యా 9:17 రాసుకోండి. నెహెమ్యా 9:17 రాసుకోండి. యెషయా గ్రంథం 54:7 రాసుకోండి. యెషయా గ్రంథం 54:8 రాసుకోండి. విలాపవాక్యం 3:22, విలాపవాక్యాలు 3:23, ఫిలిప్పీ రాసిన పత్రిక 2:1. ఈ రిఫరెన్స్ అన్ని చదివించి చెప్పడానికి సమయం అయిపోయింది. కనుకనే ఇంకా కొన్ని రిఫరెన్స్లు నీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం 40:11, యోబు గ్రంథం 39:13, కీర్తన గ్రంథం 73:9, కీర్తన గ్రంథం 69:16, సామెతలు 12:10, యెషయా గ్రంథం 63:15, 63:57. ఇవన్నీ కూడా దేవుని యొక్క కంపాషన్, దేవుని యొక్క కనికరాన్ని గురించి, వాక్యాల గురించి చెప్పబడినటువంటి కీర్తనలు అయితే మాటలు. కనుక దేవుణ్ణి భీకరుంటను మాయహోవా పీఠ వెలుటను కూడా రే ఏకమై సాష్టాంగపడి. ఎక్కడండి అసలు దేవుడంటే భయం ఉందండి? ఎందుకు లేదంటే ఆయన కనికరం కలిగిన వాడు కనుక మనకు నిర్మూలంగా, నేను అలా చేశాక బాగానే ఉన్నాను కదా అని అనుకుంటున్నారు చాలా మంది. అనుకుని ఇంకా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అంటే చేసిన పాపానికి శీఘ్రంగా ఏం రావట్లేదు? శిక్ష రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కనికరించిన దేవుడు, వాచానుకున్నాడు, దానికి శిక్ష రావట్లేదు. కనుక తన ఇష్టానుసారంగా ఉంటున్నామేమో. ఒకసారి ఎప్పుడైనా దేవుడికి చిరాకు వస్తే, దేవుడికి మన మీద కోపం వస్తే అది కూడా 1 నిమిషమే ఉంటుందట. కానీ ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సంకలన కీర్తనలో 12వ కీర్తన చివరి వచనంలో అంటాడు, పరమదేవా la
నిరంతరం ఉండాలి. అప్పుడప్పుడు ఉండేది కాదు దేవుడి కృప. నిరంతరము ఆయన కృప మన మీద నిలిచి ఉండేది కాక. లేచి నిలబడతారా? లేచి నిలబడతారని ఆశ్చర్యం ఆరోగ్యము మన మీద ఆయనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన నిత్యము కోపించి దేవుడు కాడు. ఆయన నిత్యము కోరు. ఈ 4వ మాసంలో చివరి ఆదివారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో దర్శించాడు. ఇర్మియా బహుగా రాగం